చాలా మంది సర్కార్ బడి పంతుల పనితనం ఎట్లుంటుందంటే యాళ్లకు బడికొచ్చినామా మన పాఠం ఏందో మనం చెప్పుకున్నామా అవతల పడ్డామా అన్నట్లే చేస్తుంటారు. కానీ అండ్ల కూడా కొందరు సార్లు సమాజం మంచి కోసం తనలాడుతుంటారు అన్నట్లు మహబూబాబాద్ జిల్లాల చదువు చెప్పే ఓ సర్కార్ బడి పంతులు ట్రాఫిక్ రూల్స్ మీద ఏదో ఇచ్చంత్రమైన ఉపాయం చేసిండట. పాండ్రి సార్ చేసిన ఇచ్చంత్రం ఏందో మనం కూడా చూద్దాం. దినం రోడ్ల మీద బైక్ టక్కర్ అయి జీవు పోయిన వాళ్ళను ఎంతో మందిని చూస్తుంటాం కదా. అవగా టక్కర్ అయితే ఏమైతుంది ఏం కథ అనేది కండ్ల కట్టినట్టు చూపించుడు రామచందర్ అనేకి సర్కారు బడిసారు. అదిగిన పొలగాన్లతోని ఓ నాటిక లెక్క వేయించి మొదలు హెల్మెట్ లేకుండా స్టైల్గా బండి మీద పోతే ఏమైతే అనేది చూపిస్తుర్రు. చూద్దాం ఇక. చాలు చేయరా చిన్న బండి చాలు చేయి కిక్కు కొట్టిండి ఇక బండి చాలైంది ఇక పోని. చూసిరు కదా, తల్లి నెత్తికి చిప్ప దొడుకో బిడ్డ అని ముద్దుగా హెల్మెట్ ఇవ్వబోతే పొలగాడు ఏపో నాకు హెల్మెట్ వద్దు బిల్మెట్ వద్దు వాడు పెట్టుకో అని వాపస్ ఇచ్చిండు. సీన్ కట్ చేస్తే జర్ర చేపట్లంటే టక్కర అయింది. పొలగాడు నెత్తికి దెబ్బలు తగిలి గిల్ల కొట్టుకుండు. ఇది ఒక్క సైడ్ ముచ్చట. ఇక అట్లనే నెత్తికి హెల్మెట్ పెట్టుకొని పోతే ఏమవుతుంది, పెట్టుకోకుండా పోతే ఏమవుతుంది అనేది రెండు కలిపి చూపిస్తున్నారు. అది ఈయన చూద్దాం. చూస్తారా, హెల్మెట్ ఉన్నాయన లేనాయన రోడ్డు మీదకి వచ్చి గుద్దుకుంటే షిప్ప పెట్టుకుని ఆయన బతికిండు, షిప్పలేని ఆయనకు కంతలు వలిగినాయి. ఇక టక్కర్ ఆయనకి ఏమవుతుంది, పోలీస్ కేసులు దాఖల పాలే కదా. అందుకే నరసమ్మలు వచ్చి దెబ్బలు తాకిన ఆయనకు కట్లు కట్టి సూది మందులు ఇచ్చిర్రు. ఇగో మీ కథ సుత గిట్టన అయితే సుమా, ఎంత పెద్ద టక్కర్ అయినా సరే నెత్తికి హెల్మెట్ ఉంటే పానాలతో బయటపడే ఛాన్స్ ఉంది. అదే గనక లేకుంటే భూమి మీద మీ నూకలు ఒడిచినట్లే అని చెప్పకనే చెప్పించుడు రామచందర్ సారు. అన్నట్లు ఈ ఇచ్చంతరమైన నాటిక మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం కార్లాయి ఊరి చిన్నబల్లి అయింది. ఇక నాటికంతా అయిపోయినాక ట్రాఫిక్ రూల్స్ మా బాబులకు చెప్తాం, హెల్మెట్ తప్పకుండా పెట్టిస్తాం, ట్రాఫిక్ రూల్స్ వాళ్ళకు సుత వివరిస్తామని పొలగాన్లతో విమానం తినిపించారు బడిసార్లు నాగేశ్వరరావు ఇంకా రామచందరు. ఇదేమైనా పొలగాన్లు మాత్రం ఎవ్వల పాత్రలో వాళ్ళు జీవించిరు పో.